మాయమాటలతో స్థానిక కుటుంబాన్ని నమ్మించి 10 లక్షల నగదును ఎత్తుకెళ్లిన గజమోసగాలను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుజాత, చంద్రశేఖర్ దంపతులను మోసం చేసి 10 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కంచికి చేరింది. ఒక సుజాత అనే ఆమె ఇంటికి ముందు రోజు అంటే ఆమె వర్క్ రోడ్డు మీద పనిచేస్తూ షాప్లో ఉంటుంది. ముందు రోజు అంటే 24కు ముందు రోజు ఇద్దరు లేడీస్ వస్తారు. వచ్చి అమ్మ ఇక్కడ వేరే ఒక ఆమె నాగమ్మ అనే ఆమె పూజలు చేయడానికి వస్తుంది, మీ ఇంట్లో బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, మా ఇంట్లో కూడా బాధలు తొలగిపోయినాయి, ఆమెను వస్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా అని చెప్పేసి ఈమెకు చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు అదే టైంకి ఈమె షాప్లో ఉన్న సమయంలో ఈ ముదిరిన కనకమ్మ అలియాస్ నాగమ్మ అనే ఆవిడ వాళ్ళ భర్త వస్తారు. ముందు ఆవిడ భర్త వచ్చి వీళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆవిడ నిన్నెవరో మీకోసం వచ్చారమ్మా అని చెప్పేసి అని మాటలు కలిపి మీ ఇంట్లో చాలా బాధలు ఉన్నాయని చెప్పి పూజలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దీనిలో రైస్ పెట్టమని చెప్పేసి గోల్డ్ పెట్టి పూజ చేయాలని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఈ 2 కడియాలు, ఒక లాంగ్ చైను, ఒక హారము, ఈ 3 కూడా వస్తువుని దానిలో పెట్టి పూజ చేస్తున్నట్టుగా నటింపజేసి ఇదే ప్లేస్లో ఇంకొక బాక్స్ని పెట్టి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ తర్వాత వాళ్ళు అది ఆ రోజు సాయంత్రం తర్వాత తీయమని చెప్పేసి చెప్తారు వాళ్ళకి. వీళ్ళు ఆమెని స్కూటర్ మీద వాళ్ళ కూతురు చేత సెంటర్లో దించడం జరిగింది. తర్వాత వాళ్ళు చూసుకుంటే వస్తువులు పోయి మోసపోయామని చెప్పేసి గమనించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద జమ్మలమడుగు లింగప్ప గారు మరియు ఎస్ఐ రామకృష్ణ సీసీ ఫుటేజ్ అవి వెరిఫై చేసి ఇలా పాత క్రిమినల్ మేము ముదిరిన కనకమ్మ అని చెప్పేసి ఈవిడి మీద సిరివేళ్లలోను మార్కాపూర్లోనూ పాత కేసులు ఉన్నాయి. పైగా మార్కాపూర్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. దాని మీద ఆమెని అడ్రస్ ట్రేస్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ వస్తువులు అవి సీజ్ చేసుకోవడం జరిగింది.